హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించానండి. అది ఏంటిదా, ఇది ఎలా యూజ్ అవుతుందా, దేనికి సంబంధించిందా అని మీకు ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటిదో ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ రీఫ్రెష్ అండి కంపెనీ నేము. ఇది ఏంటిదంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్ అండి. వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్ అంటే ఏంటి? వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్ అని మీరు అనుకోవచ్చు. ఏమవుతుందంటే వాషింగ్ మిషన్ ఉందనుకో, అది కొన్ని వాషుల తర్వాత మొత్తం క్లీన్ చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక 15 వాషెస్ అయిపోయిన తర్వాత మొత్తం మనం బట్టలు వేస్తాం కదా, ఆ మురికి అంతా ఆ టబ్బులో కానీ లేకపోతే ఆ మిషన్లో మొత్తం సైడ్లకు పేరకపోతుంటుంది. అదంతా క్లీన్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. ఇది పౌడర్ టైప్లో ఉంటుంది. ఇదండి ఆ ప్యాకెట్. ఇది 1 మంత్కి ఒకసారి వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటే మన బట్టలు అనేది స్మెల్ రాకుండా మురికి మంచిగా పోతుంటుందండి. ఇది వాషింగ్ మిషన్ వరకు క్లీనింగ్, బట్టలు క్లీనింగ్ కాదు. అది ఎలా యూజ్ చేయాలో చూపిస్తా. ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇగో ఇట్లా మనం ఉతికిన తర్వాత మొత్తము ఎట్లయితుందంటే ఇట్లా మడ్డి అయిపోతుందండి. ఇది ఏమవుతుందంటే 1 మంత్కి ఒకసారి మొత్తం క్లీన్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే మనం బట్టలు వేస్తాం, వాష్ అవుతాయి, కాకపోతే మురిగిపోదు, ప్లస్ బట్టలు కూడా స్మెల్, ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. అది రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్. కాకపోతే బెస్ట్ ప్రోడక్ట్ ఇదండి. ఇది ఎందుకు క్లీన్ చేయాలంటే చూడండి, ఇగో సైడ్లకు చూడండి ఎట్లా మట్టి పట్టిందో. ఇది ఏమవుతుందంటే ఈ బట్టలకి మనం వాషింగ్ మిషన్లో వేసి బట్టలు క్లీన్ చేస్తాం కదా, దాంట్లో డస్ట్ అంతా దీంట్లో పేరకపోతుందండి. ఇగో ఇట్లా ఇదంతా క్లీన్ కావాలి అని అంటే మనం 1 మంత్కి ఒకసారైనా ఇది మొత్తం క్లీన్ చేయాలి. దీన్ని టబ్ అంటారు. దీనికి వెనక బ్యాక్ సైడ్ మొత్తం మనం వేసేసిన బట్టలు మురికిదంతా బ్యాక్ సైడ్ కవర్ అయిపోతుంది. అది క్లీన్ కావాలంటే ఇలాంటి పౌడర్స్ చాలా దొరుకుతాయి. అయితే అందులో బెస్ట్ పౌడర్ ఇదని నాకు వేరే వాళ్ళు సజెషన్ చేశారు, కాబట్టి దీన్ని ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్ నుంచి. దీన్ని వాడి చూసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది పౌడరు. ఒక నిమిషం చూపిస్తాను. ఇలా ఉంటుందండి పౌడరు. ఈ పౌడర్ని డైరెక్ట్ మనం డ్రమ్ములో ఇలా వేసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే బట్టలు మంచిగా మురికిపోతాయి, ప్లస్ స్మెల్ మంచిగా వస్తాయండి. ఇలా పౌడర్ మొత్తం వేసేసానండి. పౌడర్ వేసేసి డోర్ క్లోజ్ చేసేసుకొని దీంట్లో ఆప్షనల్ ఉంటాయి. నార్మల్ వాషు, ఏఐ వాషు, కిక్ వాషు, డెలికేట్స్, బెడ్డింగ్, జీన్స్, ఎనర్జీ సేవింగు, రైజ్ అండ్ స్పిన్, ఇగో టబ్ క్లీన్ అని ఉంటుందండి. ఈ టబ్ క్లీన్ అనేది మనం యూజ్ చేయాలి. దీన్ని ఎలా చేయాలంటే ఇలా స్విచ్ చేస్తే ఇలా వస్తుంది. టబ్ క్లీన్ చేసుకోవాలి. టబ్ క్లీన్ చేసుకుంటే మొత్తం మిషన్ అనేది క్లీన్గా మంచిగా అయిపోతుంది. తర్వాత వాష్ మంచిగా అవుతాయి బట్టలు. తర్వాత ఇప్పుడు చూపించా కదా, వాష్ అయిపోయిన టబ్ క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫుల్ లెంత్ చూపిస్తానండి. ఇలా వాటర్ వస్తుంటాయి. వాటర్ వచ్చేసి ఇది టబ్ క్లీన్ కావడానికి టైమింగ్ ఉంటుందండి. 2 అవర్స్ టైం పడుతుంది టబ్ క్లీన్ అయిన తర్వాత. చూద్దాం, అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాయి ఎలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు వేసాం కదా మనం పౌడర్, అది వేసేసిన తర్వాత టబ్ క్లీన్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా అయిందో. సార్ చూడండి, చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలా 1 మంత్కి ఒకసారి మనం టబ్ క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా హైజెనిక్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బట్టలు కూడా మంచిగా మురికిపోతాయి, ప్లస్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.